అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏ రోజు నుండి వస్తుంది? ఇంకొకటి, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? అసలు ఇస్తారా ఇయ్యరా? అలాగే కరెక్ట్గా ఈ నిధిను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ వీడియోలో మీకు నేను రైతు భరోసాకు సంబంధించిన వాస్తవమైన అంశాల గురించి చెప్పబోతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు ఎప్పుడు రైతు భరోసా రాబోతుంది, ఎన్ని ఎకరాల వరకు రాబోతుంది, మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి ఏ రోజున నిధులు రాబోతున్నాయి అనే సమాచారం తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. వీలైతే ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ఒక ప్రకటన గురించి మీకు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ప్రభుత్వం ఏం చెప్పింది? సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం గారి పథకం 5,000 రూపాయలను మేము రద్దు చేస్తాం, మేము రాగానే 2,500 జోడించి నిజమైన సన్నకారు రైతులకే 7,500 రూపాయలు, ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హయాంలో ప్రకటించారు. ఇప్పటికీ ఏడాది పాలన పూర్తయింది, 12 నెలల పాలన పూర్తయింది, కానీ ప్రకటన లేదు. ఇప్పుడు వచ్చిన ప్రకటన ఏంటి అంటే, రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాల వరకు. ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారిస్, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లకు వద్దు. దీంతో పాటుగా పన్ను చెల్లింపుదారులకి కూడా నో అని చెప్పాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో మాదిరిగా ఇండ్ల స్థలాలకు, రాళ్లకు, చెట్లకు, గుట్టలకు, రోడ్లకు ఇవ్వద్దు అనే ఆలోచన, కేవలం సాగు భూమికే ఇవ్వాలని సూచన. సాగు భూమికే అనమాట. సో మీ కొంతమంది ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో తెలిసింది ఏంటి అంటే, ఇండ్ల స్థలాలకు కూడా రైతు బంధు నిధులని పొందారు. సుమారుగా 25,000 కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయి అనే ఆలోచనకి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదట సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఇక రెండవ విషయానికి వస్తే, ఉద్యోగస్తులకి కూడా రైతు భరోసా నో చెప్పాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికైతే సీలింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు అనే దాని గురించి మనం లోతైన పరిశీలన చేయాలి. మీరు కూడా స్పష్టంగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు? 7 లేదా 10 ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇది కూడా ఊహాగానమే. అది సిఫారసు చేసిన విధానంపై ఒక దినపత్రిక రాసిన ఊహాగానం. అయితే అన్ని పత్రికల పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విధానం, నిధుల సర్దుబాటు అంశాలకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు అనేవి రైతు భరోసా పథకానికి సరిపోతాయి. ఆర్థిక శాఖ మంత్రులైన బట్టి విక్రమార్క గారు, ఆ నిధులను మీరు సర్దుబాటు చేయండి, ప్రతి 10 రోజులకు 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రైతుల ఖాతాలలో 45 రోజుల ప్రక్రియలో మొత్తానికి ఈ పథకం యొక్క వైఖరి విధానం మొత్తం పూర్తి చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల అనుసారమే మనం ఒక్కసారి అంశాలను పరిశీలించుకుంటే మనకి ఒక స్పష్టత వస్తుంది. అదేం స్పష్టత అంటే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉంటే వాళ్ళకి 800 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. ఈ మేర 11 లక్షల మంది 2 ఎకరాల వాళ్ళు, అలాగే 17 లక్షల మంది 2 ఎకరాల వాళ్ళు, 3 ఎకరాల వాళ్ళు 11 లక్షల మంది, 4 ఎకరాల వాళ్ళు 6 లక్షల మంది, 5 ఎకరాల వాళ్ళు 4 లక్షల మంది, ఇలా 64,50,000 మంది సుమారుగా పట్టాలు కలిగి రైతులు ఉన్నారు 5 ఎకరాల లోపు. వీళ్ళకి కావాల్సిన నిధులు 5,000 రూపాయలు చొప్పున ఇస్తే 5,600 కోట్లు. అదే 7,500 ఇస్తే సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఇక్కడికే సరిపోతున్నాయనే సందర్భం అయితే లేవనెత్తనుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా బహుశా 5 నుండి 7 ఎకరాల మధ్యలోనే ఉండొచ్చు అనే సమాచారం చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇక మరి ఈ నిధులు ఎప్పుడు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయనే సమాచారం విషయానికి వస్తే మాత్రం, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చర్చించి, ఇప్పుడే అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన తర్వాత విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారానికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతరేతర మంత్రులు కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి దీని ఆధారంగా చూసుకుంటే మళ్ళీ 24 లక్షలు, 17 లక్షలు, 11 లక్షలు, అలాగే 6 లక్షలు, 4 లక్షలు, ఇక్కడ 800 కోట్లు, ఇక్కడ 1,500 కోట్లు, ఇక్కడ 1,300, ఇక్కడ 1,400, ఇక్కడ సుమారుగా మళ్ళీ ఒక 1,300 కోట్లు.
ఇలా ఒక రోజులో 10 రోజులలో 2,000 కోట్లు మొదటి విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత. సో 5 ఎకరాలు పట్టా కలిగిన రైతు ఖాతాలో 4వ విడతలో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు. ఇవైతే అప్డేట్స్. ఇంకా మంచి మంచి అప్డేట్స్ ముందు ముందు వస్తుంటాయి, మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.